పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఉండాలి. ఒక్క నిమిషం శివకుమార్ గారు హోల్డ్లో ఉండండి. లక్ష్మీకాంత్ గారు, రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన కొద్దిసేపటికి కాసేపటి తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అంటే అది కౌంటర్ ప్రెస్ మీట్ అనే అనుకోవాలి, అదే విధంగా భావించాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సంధ్యా థియేటర్లోకి నేను వెళ్ళినప్పుడు మహిళ మృతి చెందిన విషయం నాకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే నాకు తెలీదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, నేను వెళ్ళి పరామర్శిద్దామని అనుకున్నాను. కాకపోతే నాకు సంబంధించిన లీగల్ టీము ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు, వెళ్ళొద్దని చెప్పారు, నాకు ఆ సజెషన్ చేశారు, నేను వెళ్ళలేకపోయాను అని చెప్పారు. అందులో ఏమాత్రం ఇక్కడ కొన్ని వ్యవస్థలను కూడా ఆయన ప్రెస్ మీట్లో ఆయన విమర్శించడం జరిగింది. పోలీసు అంటే అక్కడ రేవంత్ రెడ్డి అనే పదవి ఆయన యూజ్ చేయలేదు, కానీ ఆ మాట వాడకపోయినా ఆ పేరు వాడకపోయినా కానీ అది కౌంటర్ ప్రెస్ మీట్ గానే అందరూ చూస్తున్నారు, అలాగే అనుకోవాలి. ఎందుకంటే దానికి తగ్గట్టే ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. చెప్పేవన్నీ అబద్ధాలే, ఎందుకంటే అక్కడ కేసీపీ వచ్చినట్టు కానీ లేకపోతే డీసీపీ వచ్చినట్టు కానీ తెలీదు, ఎవరో రాలేదు. నేను అక్కడ ఉన్న పోలీసులు వారు ఏ విధంగా గైడ్ చేస్తే నేను ఆ విధంగానే వెళ్ళాను, నాకు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఆ దాడికి జరిగినట్లు నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిపోయాను, కొంతసేపు ఉన్నాను, క్రౌడ్ ఎక్కువైపోతుంది, నేను వచ్చి మాకు సంబంధించిన మేనేజర్ చెప్పారు ఈ విధంగా ఉంది, నేను వెళ్ళిపోయాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఎవరు చెప్తుంది నిజం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆయన వర్షన్ నేను చెప్తున్నారు, ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. ఈ రెండింటిని పక్కన పెడితే ఈ రెండు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగటం, అది కూడా ఎప్పటి నుంచో స్తబ్దుగా ఉన్న OUGC. అయితే ఈ దాడి వెనుక కూడా అనేకమైన కారణాలు ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు అవుతుంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది లేదు OUGC. సడన్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడటం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా దాడి జరగడం, ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా లేదా అంటారా? దీని వెనకాల రీజన్స్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇరుపక్షాల నుంచి కూడా నేను ఒక పక్షాన్ని నేనేం మాట్లాడట్లేదు స్వామి, ఇరుపక్షాలది కూడా తప్పు ఉందని చెప్పేసి ముమ్మాటికి చెప్తున్నాను. ఫస్ట్ ఎట్లాగంటే, పుష్ప సినిమాకి ఇట్లాగా నేను సంధ్య థియేటర్కి వస్తున్నానని 2వ తారీఖు అల్లు అర్జున్కి సంబంధించిన టీము ఎప్పుడు అయితే పోలీసు వారిని అప్రోచ్ అయ్యి పర్మిషన్ అడిగితే వాళ్ళు 3వ తారీఖు నేను ఇవ్వలేనని చెప్పేసి అని అన్నారు. వాళ్ళ మాట కాదని అనకుండా, ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. ఇది 4వ తారీఖు ముషీరాబాదు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఈయన ర్యాలీగా వెళ్ళడం, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి అభివాదం తెలపడం. ఈ అల్లు అర్జున్ గారు రాకముందు 2 కారుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం, వాళ్ళ మామగారు కానీ పిల్లలు కానీ రావడం. తర్వాత ఈ అల్లు అర్జున్ గారు 9:18కి 9:20కి అరౌండ్ ఆ టైంకి థియేటర్ లోపలికి వస్తున్నారు అన్నప్పుడు థియేటర్ గేట్లు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు కొన్ని సీసీ ఫుటేజ్లో రేవతి అనే పర్సన్ ఆ పిల్లోడిని పట్టుకొని లోపల రావడం, ఈ టైం టు టైం ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంది. కానీ అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారంగా అక్కడ చూసుకుంటే ఏం జరుగుతుందంటే, నేను ఎక్కువసేపు నేను థియేటర్లో లేను, నేను వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఒక చిన్న క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ గారు లెగిసి నిలబడ్డారు, ఆ లెగిసి నిలబడినప్పుడు అక్కడ ఏదో సినిమాలో జాతర సీన్ ఒకటి ఉందంట. ఆ జాతర సీను అది లక్ష్మీకాంత్ గారు, ఆ జాతర సీన్ సినిమా స్టార్ట్ అయిన 2 అవర్స్కి అది ఎండింగ్ జాతర సీన్ ఉంది. ఆ సీన్ లో ఆయన మనకి సీసీ కెమెరాస్ ఫుటేజ్ లో ఆ సీన్ వస్తూ ఉండగా అల్లు అర్జున్ ఆ థియేటర్ లో ఉన్నారు. ఆయన అంటే సుమారు 2 గంటల వరకు ఆయన మూవీ 2 గంటల వరకు ఆయన సినిమా చూస్తున్నారు. ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. శ్రీతేజ్ అనే ఆ కుర్రాడు అక్కడ CPR ఇవ్వడం, పోలీసు వారు లోపలికి వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు, ఇమీడియట్గా వెళ్ళిపోవాలన్నాం, CA రావడం, తర్వాత ACP రావడం, తర్వాత లాస్ట్కి ఏంటంటే 12-5 అప్పుడు టీం బయటికి రావడం. అది కూడా ఏంటంటే DGP వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వార్నింగ్ గట్టిగా వస్తే వాళ్ళు రావడం. ఇక్కడ ఏంటంటే అతి అనేది మొత్తం వీళ్ళు పై బాల్కనీలోకి వెళ్ళినప్పుడు ఈ అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈ 30-40 మంది ఆ గేట్లు క్లోజ్ చేయంగా కింద నుంచి పైకి ఎక్కుదామని ట్రై చేసినప్పుడు ఈ రేవతి గారికి అట్లా తొక్కిసలాట్లో ఆవిడ చనిపోయారు. అది గ్రహించకుండా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది కూడా ఏమన్నాడంటే, అట్లా జరగలేదు, వాళ్ళు అట్లా గేట్లు క్లోజ్ చేయలేదు, ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల చనిపోయారని చెప్పేసి హాస్యాస్పదంగా మాట్లాడితే కోర్టులోనే న్యాయవాదులంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక్కడ ఏంటంటే ఏ సినిమాకైనా కానీ
టికెట్లకి మేము రాయితీలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నారు. అట్లాగే బెనిఫిషియల్ మేము ఇస్తున్నాము, సినీ పరిశ్రమని మేము ఆదుకుంటున్నామని గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుంది. ఇట్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అల్లు అర్జున్ వచ్చాడు, ఆయన అరెస్ట్ చేశారు, అది సెకండరీ. కానీ ఇటువంటివన్నీ పునరావృతం ప్రతిసారి ప్రతి హీరోకి జరుగుతూ ఉన్నది. కానీ వీళ్ళు మినిమం సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారు? అక్కడ అదొకటి ఉంది. కానీ టైం టు టైం అక్కడ ముషీరాబాద్ దగ్గర నుంచి ఆయన అభివాదం తెలుపుతున్నప్పుడు వీళ్ళు మధ్యలో ఎందుకు ఆపలేకపోయారు? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఎంతైతే కనిపిస్తుందో దానికి తగ్గట్టుగా చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే మేము పర్మిషన్స్ ఇవ్వలేదు. చాలా 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 స్పష్టంగా ఆ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా క్లియర్ గా చెప్తున్నారు మేము పర్మిషన్స్ ఇవ్వలేదు అని. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారంటే అక్కడ మరి అర్థం ఏంటి? అంటే సుమోటో అంటే ఇక్కడ ఒక 5 సెక్షన్ల ప్రకారంగా 105, 118 ఇట్లాగా ఒక 5 సెక్షన్ల మీద కేసులు అయితే పెట్టారు. ఇది మినిమం ఏంటంటే 5 to 10 years లేదంటే 1 year నుంచి 5 years వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే పోలీసు వారు కూడా అక్కడ కంట్రోల్ చేయడం వల్ల మీరు వెనక్కి వెళ్ళిపోండి అనే మాట అయితే ఆయన చెప్పారో చెప్పలేదో మరి ఆ రోజు మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడ వరకు జరగడం, ఆ తొక్కేసలాట జరగడం ఇద్దరిది ఇరుపక్షాలు అయితే తప్పు ఉందని చెప్పేసి నేను వాదిస్తున్నా స్వామి ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోలీసు వారు తర్వాత అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం, ఆయన సాయంత్రానికి రిలీజ్ అవ్వడం, అల్లు అర్జున్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నానని చెప్పేసి అక్కడ హాస్పిటల్ దగ్గరికి ఏ కుర్రోడైతే ఉన్నాడో జరిగిన డ్యామేజ్ ప్రకారంగా రేవతి గారి ప్రకారంగా కాకుండా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీతేజ్ దగ్గరికి బన్నీవాసు గారిని పంపించడం, అక్కడ ఎప్పుడు అప్డేట్ మొత్తం అంతా కనుక్కోవడం, ఈయన చేస్తున్న కొద్ది కూడా కొంచెం అప్పుడు సెక్యూరిటీ అన్న కల్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం పోలీసు వారు కల్పిస్తే బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ వారు కూడా వాదిస్తుంది ఏంటంటే ఇప్పటికీ ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు, ఇప్పుడు ఆ కుర్రోడి దగ్గరికి పరామర్శించలేదు అని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. ఇది ఎట్లాగ అయిపోయిందంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిపి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిపి మాట్లాడుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే న్యాయం కావాలి. ఒక సినీ పరిశ్రమకు సంబంధించి ఒక హీరో మీదే కాదు, మొన్న దాదాపు రాష్ట్రంలో ఏ సమస్య లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు 20 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడారు. కానీ నేను ఒక క్వశ్చన్ ఇది తెలుసుకున్నాను. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, లేదంటే నన్ను దూషించుకున్నా పర్లేదు, హైదరాబాద్ లాంటి మహానగరంకి 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ అనే చోట సేవ్ దామగూడెం అని చెప్పేసి ఒక ఫారెస్ట్ ని చెట్లు నరికేసి అక్కడ నేవీకి సంబంధించి రాడార్ స్టేషన్ కడదామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. మరి దాని మీద ఇప్పటి వరకు అయినా ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఒక సినీ పరిశ్రమే కనిపించిందా? మొన్న ఈ మధ్య విద్యార్థులకు అస్వస్థత జరిగి ఒక 45 మందికి సీరియస్ అయ్యి గురుకుల పాఠశాల మీద ఇచ్చేసినప్పుడు మరి అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. మొన్న లబోదీపం అని చెప్పేసి మొన్న కింద సాటర్డే అప్పుడు ప్రతి గురుకుల పాఠశాలకి కలెక్టర్లు వెళ్ళాలి, అక్కడ ఫుడ్ ఎట్లాగో క్వాలిటీ ఉందో అని చెప్పేసి పరీక్షించాలని చెప్పేసి అధికారులకి హుకుం జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ జారీ చేసిన తర్వాత మెనూలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, గుడ్డు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అని అన్నారు. అది ఆనందించే విషయమే. కానీ ఇవాళ రోజున హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న గురుకుల పాఠశాలలో నేను చూశాను స్వామి, నేను చెప్తున్నాను, కొన్ని గురుకుల పాఠశాలలో డోర్కి మినిమం గ్లాసెస్ లేకుండా, సరైన లైట్లు లేకుండా, సరైన ఫ్యానులు తిరగకుండా విద్యార్థులు ఎంత నానా అవస్థలు పడుతుంటే అదన్నీ కంటికి కనిపించవా? ఓన్లీ ఫుడ్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటారా? గురుకుల పాఠశాలని ఒక డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఒక ఇది లేదా? ఒక సినీ పరిశ్రమే కనిపిస్తుందా? సినీ పరిశ్రమ వాళ్ళు సరే సాటి హీరో నటుడు ఇట్లాగా అరెస్ట్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు కాబట్టి పరామర్శించారు. ఆయన కిడ్నీ పోలేదు, కాలు పోలేదు, చేయి పోలేదు, మీరు అన్న మాటే. కానీ నేను ఇక్కడేదో రేవంత్ రెడ్డి గారిని విమర్శించట్లేదు. కేవలం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే కానీ ఇదే సమస్య పట్టుకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మేము అడిగేది క్వశ్చన్ అదేనండి. రైతులకి రుణమాఫీ ఇవ్వచ్చు కదా, విద్యార్థులకు వసతి కల్పించవచ్చు కదా. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దాంట్లో జేఏసీలు
ఎప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము చూసాము, ఇప్పటి వరకు మాకు కనిపించలేదు. కానీ ఇవాళ రోజున మళ్ళీ జేఏసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక నిమిషం స్వామి, జేఏసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జేఏసీల పేరు మీద ఈ మళ్ళీ విధ్వంసం ఎందుకు సృష్టిస్తున్నారు? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మతం గాని కులం గాని ప్రాంతీయ భేదాలు లేకుండా ఇవాళ వరకు హైదరాబాద్ లో కలిసి ఉండే చోట ఇటువంటి అల్లర్లు ఎవరు సృష్టిస్తున్నారు? ఓకే మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం